అంటే కాకినాడ దగ్గర పరిసర ప్రాంతాల వారు ఇక్కడ చాలామంది వచ్చేసి ఉద్యోగరీత్యా ఉమెన్స్ కాలేజీలో పనిచేస్తూ రిటైర్డ్ అయిపోతే వాళ్ళకు వచ్చేసి మ్యారేజ్ కాలేదు కాబట్టి ఇక్కడే కూడా ఒక స్థిర నివాసం ఏర్పరచుకొని ఇండ్లు ఇవన్నీ ప్రాపర్టీ కూడా ఉంటే ఒక యాక్సిడెంట్లో చనిపోతే దొంగ సర్టిఫికెట్లు అన్నీ కూడా సంపాదించి ఈరోజు వాళ్ళ పేరిట చేసుకొని కూడా ఇవన్నీ కూడా చేసుకుంటారు. ఎవరైనా రిజిస్టర్ ఆఫీసులో ఎవరైనా కానీ రిజిస్టర్ అనేది కూడా పోవాలంటే కూడా వీళ్ళ పర్మిషన్ లేకపోతే అక్కడ వీళ్ళ యొక్క అనుచరులు అక్కడే వారిపైన కూడా రిజిస్టర్ ముందరే దౌర్జన్యం చేసినా కూడా వారిపైన చర్యలు మాత్రం ఈరోజు కూడా లేవు. అటువంటి సంఘటనలు ఎన్నో కూడా జరిగాయి. ప్రముఖ వార్తాపత్రికలు కూడా వార్తలు వచ్చినా ఎక్కడ వచ్చినా కూడా ఈ అధికారులు అనేవారు కూడా వారిపైన కూడా యాక్షన్ అనేది కూడా తీసుకోలేకపోయారు. అంతెందుకు వారి పార్టీకి సంబంధించిన వారే లింగాయత్ కార్పొరేషన్ చైర్మన్ స్వప్న గారు కావచ్చు, లేకుంటే వారికి ఒక ఫక్రుద్దీన్ అని చెప్పి ఏదో కొన్ని సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా ఎగ్జిబిషన్ నడుపుకుంటే అతనికి ఆనవాయితీ కూడా ఎప్పుడు తీసుకొస్తారు. మేము అధికారం మేము ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు కూడా వారు నడుపుకుంటాంటే ఎవరు నడుపుకుంటారో మాకు పేరు కూడా తెలియదు. వారి పార్టీకి సంబంధించిన వారేంట వారు కూడా ముడుపులు లేదని వారిపైన దౌర్జన్యం. అంతేందుకు నేను కనీసం వారు ఇక్కడ మద్య వ్యాపారం చేయాలని కూడా వాళ్ళు పర్మిషన్ తీసుకొని రావాలి. వారికి నెల నెల కూడా వాళ్ళకి లాటరీలో తగిలినా వారి వ్యాపారం నడుపుకుని నెల నెలకు ముడుపులు అనేది కూడా ఇవ్వాలి. లేకుంటే వారిపైన కూడా దాడులు చేసేది. కడకు వాళ్ళ పార్టీకి చెందిన వెంకటరమణ అనే దానిపైన కూడా ఏకంగా కూడా దాడే కాదు, నిప్పు పెట్టే పరిస్థితి, కాల్చేంత వరకు కూడా పరిస్థితి కూడా ఈ జిల్లా కేంద్రంలోనే ఈరోజు జరిగిన పరిస్థితులు ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ ఎక్కడ కానీ వాళ్ళపైన ఇంతవరకు తెగజారిందంటే ఈ అధికారులు కావచ్చు, ఎస్పీ గారు కానీ, డిఎస్పీ గారు కానీ, లేకపోతే డిఏజీ గారు కానీ, ప్రముఖ ఎవరైతే దీనికి కారకులవుతారో, ఎవరైతే నాయకత్వం వహిస్తారో ఆ నాయకత్వం కనీసం ప్రశ్నించిన పాపాన్ని కూడా పోలేదు. వారి అనుచరులను కూడా ఎక్కడ కానీ కేసులు పెట్టి లోపల వేసిన పాపాన్ని కూడా పోలేదు ఈ 19 నెలల్లో. అందుకోసమే వాళ్ళకి ఎవరంటే కూడా చట్టం అంటే భయం లేదు, రాజ్యాంగం అంటే భయం లేదు, ఏం భయం లేదు. ఈరోజు అధికారులందరికీ వాళ్ళు చెప్పేది ఏమంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆశీస్సులు ఉన్నాయని చెప్పేసి పైనుంచి వచ్చింది కాబట్టి వాళ్ళు ఇంత యథేచ్ఛగా ఇవన్నీ కూడా చేసుకొని పోతూ ఉన్నారు. మాకే కాదు పై వారికి కూడా మేము ముడుపు ఇవ్వాలి. గతంలో ఇచ్చినాం టికెట్ అప్పుడు, ఇప్పుడు కూడా మేము కూడా అక్కడ కూడా ఇస్తామని చెప్పేసి బహిరంగంగా చెప్తా ఉన్నారు. ఈరోజు లాడ్జుల్లో కూడా రూమ్ ఈకిపోయినా కూడా లాడ్జుల్లో కూడా పేకాట జరగాలనే కూడా వీళ్ళ పర్మిషన్తో జరుగుతూ ఉంది. మట్కా ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఒక జిల్లా కేంద్రంలోని దుస్థితి ఉంటే మిగతా చోట కూడా ఎటువంటి పరిస్థితి ఉందో రాష్ట్రమంతా కూడా ఈ పరిస్థితి అనేది కూడా ఉంది అని చెప్పి మేము చదువుకున్నాం, టీవీలో చూసాం. కానీ నిజంగా కూడా అనంతపురం పట్టణంలో మేము కళ్ళారా కూడా మేమే కాదు ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నారు. కడకు వారి పార్టీ వారి ప్రాణాలకు కూడా రక్షణ లేకునే పరిస్థితి ఈరోజు ఈ అనంతపురం నగరంలో కూడా చోటు చేసుకున్న దాన్ని కూడా మేము చెప్తా ఉన్నాం. ఈరోజు ఎవరన్నా ప్రశ్నిస్తే వారిపైన దాడులు, అధికారులను కూడా విడిచిపెట్టుకోకుండా దాడులు అందరు కూడా. ఈరోజు కూడా నేను చెప్తా ఉన్నాను, ఈరోజు కూడా నేను ఒకటే చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నాను. ఈరోజు ఈ బందిపోటులు దొంగ మాదిరి ఈ బందిపోటుల నాయకుడు వీళ్ళందరూ ఎలా ఉంటారో అలాగా ప్రవర్తిస్తుంటే చంద్రబాబు నాయుడు గారు నీవు ప్రభుత్వం అనేది ఉందా? అసలు నువ్వు చూస్తూ ఉండవా? నీ ఇంటెలిజెన్స్ ఏమైంది? లేకపోతే ఈ జిల్లాలో ఉండే మిగతా ప్రజాప్రతినిధులు కానీ లేకపోతే మంత్రులు కానీ ఇక్కడ జరుగుతున్న విషయాలు నీకు చెప్పలేదా చంద్రబాబు నాయుడు గారు? లేకపోతే వారు చెప్తా ఉన్నట్టుగా నీకు అన్నీ తెలిసే నువ్వు ఒకటి నటిస్తూ ఉండవా? చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. నువ్వేమో చెప్తావు కలెక్టర్ల మీటింగులో, ఎస్పీల మీటింగులో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయండి, గట్టిగా మీరు ప్రవర్తించండి అని చెప్తావు. ఇంకా కూడా మీరు ఎక్కడ చూసినా మీటింగులో, బహిరంగ మీటింగులో చెప్తావు. ఎవరైనా కానీ లా అండ్ ఆర్డర్కు ప్రాబ్లం అనేది కలిగిస్తే, విఘాతం కలిగిస్తే తోలు తీస్తా, తప్పెట్లు కొడతా అని చెప్తావే చంద్రబాబు నాయుడు. 19 నెలలైందే ఇక్కడ మీరు ముఖ్యంగా శాసనసభ్యుడు, స్థానిక శాసనసభ్యుడు వాళ్ళ బంధువులు అశోక్ కావచ్చు, స్వరూప్ కావచ్చు, లేకపోతే గంగారాంలో రాములో కలుసుకొని ఇంత దౌర్జన్యంగా చేస్తూ ఉంటే కడగ ఎవరో బెంగళూరు పోయేవాళ్ళు, హైదరాబాద్కు పోయేవాళ్ళు కూడా రవి పెట్రోల్ బంక్ దగ్గర కావచ్చు, ఇట్లా బైపాస్ రోడ్లో కానీ లేకపోతే ఎన్హెచ్ రోడ్లో కూడా కార్లు నిలబెట్టి దోపిడీ చేస్తానన్నా కూడా ఇక్కడ అడిగే వాళ్ళే లేరు.
ఎస్పీలకు చెప్పినా కూడా స్పందించేవాడే లేడు కాబట్టే ఇంత యథేచ్ఛగా జరుగుతూ ఉంది. ఈరోజు 2-3 రోజుల నుంచి వారి అనుచరులపైన కేసులు పెట్టామంటావు. నీకు సోషల్ మీడియాలో ఎప్పుడో 5 సంవత్సరాల కిందట 4 సంవత్సరాల కిందట పెట్టినోనివి నిమిషాల మీద మీరు పట్టుకొని వచ్చేసి జైళ్ళ పాలు చేసేవాళ్ళు ఈరోజు మీరు అనుకొని 10 రోజులైనా కేసులు పెట్టినా కూడా మీకు ఒక్కడు కూడా చెక్కలేదంటే మీ చిత్తశుద్ధి ఏమి అని చెప్పేసి ఎస్పీ గారిని మేము డిఐజీ గారిని వీరందరూ కూడా నేను అడుగుతా ఉన్నాను. పోలీసులు ఈరోజు వారందరినీ కూడా పక్కకు వాళ్ళే పంపించినారు, పోలీసు వాళ్ళే పంపించారు. ఈరోజు భయపడతా ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ వారు మాత్రమే ఆడిపోయి కంప్లైంట్ చేస్తున్నారంటే వాళ్ళకి ఇన్ని ఇన్సిడెంట్లు 1 కాదు 2 కాదు దాదాపుగా 22-23 ఇన్సిడెంట్లు నెలకు 2-3 జరిగాయి. ఇప్పుడంతా కూడా ఆ రోజు నారాయణపురం దగ్గర నుంచి లాస్ట్కి నిన్న వచ్చేసి ఆడ నిప్పు పెట్టేంత వరకు వాళ్ళ షాపు పెట్టేంత వరకు జరుగుతూ ఉండేది. కడకు అరటికాయలు అమ్మే ఒక నారాయణ రెడ్డిని రుద్రంపేటకు చెందిన సంబంధించిన వారు అక్కడుండే గోడౌన్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయలేదని వారిపైన దాడి చేసిన ఇంతవరకు కేసు కూడా రిజిస్టర్ చేసుకోలేని పరిస్థితి ఈరోజు కూడా ఉంది. ఈరోజు మీ నాయకులు, మీ కార్పొరేషన్ చైర్మన్లు మీకు 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు అని చెప్పుకునే వారి పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకో చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఏమి ఈ బందిపోటులకు నువ్వేమన్నా లైసెన్స్ ఇచ్చినావా? వాళ్ళు ప్లాన్ చేయడము అశోక్ వాళ్ళంతా కూడా ఎవరి భూమైనా లాక్కుంటారు. వాళ్ళు పత్రికా విలేకరులది కూడా ఏం లేదు, వాళ్ళదైనా సరే ఇవ్వాల్సిందే వాళ్ళు. అటువంటి పరిస్థితి ఈ జిల్లా కేంద్రంలో నెలకొని ఉంటే ఏం చేస్తూ ఉంది ఈ తెలుగుదేశం పార్టీ కానీ మిగతా పార్టీలు కూడా అధికారంలో ఉండే పార్టీలు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. కనీసం ఒక తూరు రివ్యూ అన్న చేసుకోలేరా? మీరు అభివృద్ధి చేయిస్తే చేయకపోతే చేయకపోయారు. ఎప్పుడు కానీ ఇదే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఇటువంటి దుస్థితి మాత్రం ఇక్కడ మాత్రం అనంతపురం పట్టణంలో లేదు. భయపడే పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళే కాదు ప్రతి ఒక్కరు కూడా. ఈరోజు నేను చెప్తా ఉన్నాను అందరికీ, నేను అనంతపురం నగర ప్రజలందరికీ నేను చెప్తా ఉన్నాను, ఎవరు భయపడొద్దండి. ఈ పొద్దు కొద్ది మంది మాత్రమే కంప్లైంట్ ఇచ్చిండవచ్చు, బహిరంగంగా మాట్లాడుకుండవచ్చు. మీ ఆస్తులు ఎక్కడ ఏముండాయో అని చెప్పేసి కూడా ఎవరైనా కానీ ఆక్యుపై చేసినా, మీ వ్యాపారాలకు ఎవరైనా కానీ ఈ అధికార పార్టీ వాళ్ళ ముసుగులో అడ్డం ఎవరైనా చెప్పినా కూడా వెంటనే కూడా మాకు చెప్పండి. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే కాదు, ఈరోజు ఈ శాంతి కోరుకునేవారు, ఒక ప్రశాంతత కోరుకునే అన్ని రాజకీయ